కాబూలీ చనా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక ప్యాన్ తీసుకొని వెండి కొబ్బరి, నువ్వులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ, టమాటా వేసుకొని మెత్తగా అయ్యే వరకు వేయించుకోండి. ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా ఉడికించిన శనగలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నవి అన్నీ మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేయండి. అవి వేగిన తరువాత ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేయించండి. తరువాత పసుపు వేసి మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా కలపాలి. పేస్ట్ను 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసి తగినంత కారం, ఉప్పు వేసి మరోసారి కలపండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కాబూలీ చనాను వేసి మసాలాతో బాగా కలపాలి. తర్వాత తగినంత నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించండి. చివర్లో ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి బాగా కలపండి. మసాలా అంతా చనాకు బాగా పట్టి కర్రీ మంచి చిక్కటి గ్రేవీలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్ స్టైల్లో కాబూలీ చనా మసాలా కర్రీ రెడీ.